Hi everyone, welcome to Suman channel. So this is Madhavi Reddy, I'm certified financial planner. సో ఈరోజు మన టాపిక్ ఒక కంపెనీని కొనుక్కునేటప్పుడు అంటే మీరు ఏదైనా స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో వాట్ యూ హ్యావ్ టు సీ ద ఫండమెంటల్స్. సో ఈ ఫండమెంటల్స్ అంటే అన్ని క్రైటీరియా అనేది మనం చూడలేమండి. సో టుడే ఐ విల్ గివ్ యూ ఆ 5-6 క్రైటీరియా ఏదైతే ఇంపార్టెంట్ క్రైటీరియా ఉంటుందో ఆ కనీసం ఆ 4-5-6 పారామీటర్స్ అయినా మీరు చూసుకుంటే బాగుంటుందండి. ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ఒక సెక్టార్ని సెలెక్ట్ చేసుకున్నారు, అందులో 2-3 కంపెనీస్లో ఏది తీసుకుందాము అనేది మీరు కొంచెం డౌట్లో ఉన్నారు. సో అప్పుడు ఈ క్రైటీరియాని మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ 4-5 పాయింట్స్లో ఏది బెటర్గా ఉంటుందో చూసుకొని మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో దీస్ ఆర్ ఆల్ ఫండమెంటల్స్. మనం ఫస్ట్ చూడాల్సింది ప్రమోటర్స్ హోల్డింగ్ అండి. సో యాజ్ గుడ్ యాజ్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ అనే కంపెనీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను ఈ ఎంటైర్ రేషియోస్ ఎంటైర్ ఈ ఫండమెంటల్ అనాలిసిస్ కోసం. సో దాని కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు 2353 రూపీస్ ఉంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్మోస్ట్ 5,53 lakh crore పైనే ఉందండి. సో ద ప్రమోటర్ హోల్డింగ్ ఆఫ్ హిందుస్థాన్ యూనిలీవర్ అనేది మనం చూసుకున్నట్లయితే అది 61% ఉందండి. సో ఎప్పుడైతే ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆ కంపెనీ స్ట్రాంగ్గా ఉందని మనకు తెలుస్తుంది. అండ్ డెట్ పోర్షన్ చూస్తే దీనికి 0% ఉందండి. అంటే ఈ కంపెనీకి ఎటువంటి డెట్స్ లేవు. సో డెట్ అనేది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదండి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ క్రైటీరియా. నెక్స్ట్ వన్ డివిడెండ్ ఈల్డ్. డివిడెండ్ అంటే మీకు తెలుసు కదా, ప్రతి కంపెనీ కూడా వాటి ప్రాఫిట్స్ని షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ రూపంలో షేర్ చేస్తుంది. సో దీన్నే మనం డివిడెండ్ ఈల్డ్ అంటాము. అంటే ఇయర్లో వాళ్ళు ఎంత డివిడెండ్ ఇచ్చారు అనేది కూడా మనకి మంచి క్రైటీరియాగా తీసుకోవచ్చండి. సో దిస్ కంపెనీ హ్యాస్ గివెన్ 1.32% డివిడెండ్ని కూడా వాళ్ళు షేర్ హోల్డర్స్కి ప్రొవైడ్ చేయగలిగారు. సో అది కూడా డివిడెండ్ ఈల్డ్ బాగుంటే మీరు దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ROE అంటారండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఆ కంపెనీ ఎంత ప్రాఫిట్స్ తీసుకొచ్చింది బై యూజింగ్ ద క్యాపిటల్. అంటే ఇంత క్యాపిటల్ పెట్టి అంటే మనం బిజినెస్లో ఎంత క్యాపిటల్ పెట్టామో దాని మీద మనం ఎంత రిటర్న్ తీసుకొచ్చాం అనేది దట్ ఈస్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ క్రైటీరియా టు సెలెక్ట్ ఎనీ కంపెనీ. సో మనం కూడా బిజినెస్లు చేసేటప్పుడు మనం కూడా చూసుకునేది అదే కదా, ఎంత బిజినెస్లో మనం ఇన్వెస్ట్ చేసాము, సో మనకి ఇప్పుడు ఎంత రిటర్న్ వస్తుంది అనేది. సో ఇక్కడ కూడా రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది నెట్ ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి బై కీపింగ్ హౌ మచ్ క్యాపిటల్, by using this much of capital, how much returns they have got it for the particular year అని చూసుకుంటే దీనికి ఆల్మోస్ట్ 86.11% రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది మనకి కనిపిస్తుందండి. నెక్స్ట్ క్రైటీరియా PE రేషియో. సో ఈ PE రేషియో అనేది మనం ఎలా తీసుకుంటామంటే మార్కెట్ ప్రైస్ బై EPS. సో ఎర్నింగ్ పర్ షేర్ అంటే అగైన్ దట్ కమ్స్ అండర్ నెట్ ఎర్నింగ్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్. అంటే ఒక కంపెనీకి 100 కోట్ల ప్రాఫిట్ ఉంటే 100 కోట్ల షేర్స్ ఉంటే ఒక్కొక్క షేర్కి దాని EPS 1 రూపీ అంటాము. సో ఈ 1 రూపీ ఎర్నింగ్కి మనం ఎన్నిసార్లు పెట్టి కొనుక్కుంటున్నాము. సో 1 రూపీ ఎర్నింగ్ వాళ్ళు ఇచ్చినట్లయితే ఆ షేర్ ప్రైస్ని మీరు 100 రూపీస్కి పెట్టి కొనుక్కుంటే దాన్ని మీరు ₹1 ఇచ్చిన ప్రాఫిట్ ఇచ్చిన కంపెనీకి ఒక షేర్కి మీరు దాన్ని 100 టైమ్స్ అంటే ₹100 పెట్టి కొనుక్కుంటున్నారు. సో దీన్ని మనం PE రేషియో అంటాం, అంటే మార్కెట్ ప్రైస్ బై EPS. సో ఈ కంపెనీ మనం ప్రెజెంట్లీ ఎగ్జాంపుల్గా తీసుకున్న ఈ హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీది అయితే PE రేషియో 69.53 అనేది ఉందండి. అంటే 53 టైమ్స్ అంటాము. అంటే PE రేషియోని మనము టైమ్స్లో చెప్తామన్నమాట. సో ఇది తక్కువ ఎక్కువ అంటే ఎట్లా మనం క్రైటీరియా అనేది ఏంటంటే దానికి ఇండస్ట్రీ PE ఉంటుందండి. సో ప్రతి సెక్టార్కి ఇండస్ట్రీ PE ఉంటుంది. సో మనకి ఈ పర్టికులర్ ఇండస్ట్రీ మనకి FMCG ఇండస్ట్రీకి వస్తుంది కాబట్టి దాని PE 76.43 టైమ్స్ ఉంది. సో దీని పర్టికులర్ PE హిందుస్థాన్ యూనిలీవర్ PE మాత్రం 69.53 ఉంది. అంటే మనకి ఇండస్ట్రీ PE కన్నా తక్కువే ఉంటుందండి. సో PE ఎప్పుడు తక్కువ ఉన్నదాన్నే మనం సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి. సో ఇండస్ట్రీ PE కన్నా తక్కువ ఉండేటట్లుగా చూసుకుంటే సరిపోతుంది. సో ఇన్ దట్ క్రైటీరియా ఆల్సో దిస్ కంపెనీ సీమ్స్ గుడ్. యాజ్ ఇండస్ట్రీ PE 76 టైమ్స్ ఉంటే దాని కరెంట్ PE కంపెనీ PE మాత్రం 69 టైమ్స్ ఉంది. అండ్ EPS దీనికి 33 రూపీస్ ఉందండి. సో దిస్ ఇస్ ఆల్సో గుడ్ EPS అండి. సో EPS ఎక్కువ ఉండాలి
పిఈ రేషియో, ఇండస్ట్రీ పిఈ రేషియో కన్నా తక్కువ ఉండాలి, డివిడెండ్ ఈల్డ్ ఎక్కువ ఉండాలి, అండ్ డెట్స్ ఏమో ఆల్మోస్ట్ 0 ఉందండి. సో డెట్ కూడా ఎప్పుడు ఈక్విటీ కన్నా కంప్లీట్గా పోల్చుకుంటే 50% కన్నా డెట్స్ తక్కువ ఉండాలి, ప్రమోటర్ హోల్డింగ్ అనేది 60% అట్లా ఉంటే మనకు మంచి కంపెనీ అనేగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ అండి. సో ఈ ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా దీన్ని చూసుకుంటే 11.66 ఉందండి. అంటే అకార్డింగ్ టు ద బుక్స్ ఆఫ్ ది అకౌంట్స్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ది కంపెనీ అనేది, అంటే నెట్వర్త్ మనం కంప్లీట్ గా నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ తో చూసుకుంటే వాళ్ళ ప్రైస్ 11.66 టైమ్స్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ క్రైటీరియా. మనకి ఇప్పుడు నేను చెప్పినట్లుగా డివిడెండ్ ఈల్డ్ కానీ, ప్రైస్ టు బుక్ వాల్యూ కానీ, పిఈ రేషియో కానీ, ఇండస్ట్రీ పిఈతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉండడము, ఈపీఎస్ ఎక్కువ ఉండడము, డివిడెండ్ ఈల్డ్ ఎక్కువ ఉండడం. సో ఈ క్రైటీరియా ఒక్కసారి మీరు ఏ కంపెనీదైనా మీరు చెక్ చేసుకోవచ్చండి. సో నౌ దిస్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ వెబ్సైట్స్లో మనకి దొరుకుతుందండి. సో బిఫోర్ టేకింగ్ ఏ కాల్ ఆన్ ఎనీ స్టాక్ ప్లీజ్ సీ దీస్ ఫండమెంటల్స్ వన్స్ అగైన్. ఒక్కసారి ఈ ఫండమెంటల్స్ని ఒక్కసారి మీరు చెక్ చేసుకొని ఫైనల్ కాల్ తీసుకోవచ్చండి.